హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో దీక్షలు, ఆఖరికి ఆమరణ దీక్షలు, ఊరూరా దాదాపు దేశమే ఆలోచించే విధంగా మొత్తం సర్వం బంద్ చేసి తెలంగాణ సాధించుకున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ దీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే ఇది ఏ రాజకీయంగానో రాజకీయ పార్టీలకో లేదంటే రాజకీయ పార్టీల మీద కోపంతో చేస్తున్నటువంటి దీక్ష కాదు. ఈ తెలంగాణ రాష్ట్రానికి రాజధాని అయినటువంటి హైదరాబాదును దేశానికి రెండో రాజధానిగా చేయాలని, మరి దేశానికి రెండో రాజధాని చేస్తే ఈ దేశంలో తెలంగాణ కూడా అభివృద్ధికి ముందుంటుందని చెప్పేసి గాలి వినోద్ కుమార్ గారు, ప్రొఫెసర్, అలాగే ఉస్మానియా యూనివర్సిటీ డీన్గా పనిచేసినటువంటి వ్యక్తి, మరి ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందు తీసుకుపోవడం కోసం, దక్షిణాది రాష్ట్రాల అభ్యున్నతి కోసం తన ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసి ఈరోజు ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఆయన అడిగి తెలుసుకుందాం, అసలు తెలంగాణ రాష్ట్ర రాజధాని దేశ రాజధానిగా మారిస్తే వచ్చేటువంటి లాభాలు ఏంటి. మరి ఇదే సమస్య ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించకముందు కూడా హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని, లేదంటే దేశానికి రెండో రాజధాని చేయాలని చెప్పేసి ఇంతకుముందు కూడా వచ్చినాయి. మరి దాన్ని నష్టపోతామని చెప్పేసి చాలామంది రాజకీయ నాయకులు మాట్లాడారు. అసలు ఏంటి నిజం ఏంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. ఈ దేశానికి రెండో రాజధాని చేయాలనే నినాదం ఏదైతే ఉందో ఇది తెలంగాణకు లాభం అని మీరు ఎట్లా అనుకుంటున్నారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజధాని అంటే తెలంగాణ ఏర్పడితే హైదరాబాద్ రాజధాని వల్ల వచ్చిన ఉద్యోగాలు ఇప్పటి వరకు 11 సంవత్సరాల తర్వాత కేవలము వచ్చింది 1,20,000 ఉద్యోగాలు నింపారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం 56,000 ఉద్యోగాలు కలిపి మొత్తానికి ఓవరాల్గా 2 లక్షల ఉద్యోగాలు కూడా ఈ 11 సంవత్సరాలలో నిండలే. కానీ హైదరాబాదు దేశానికి రెండో రాజధాని అయితే ఒక 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. ఎట్లా అంటే ఇప్పుడు హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అయితే సుప్రీంకోర్టు బెంచ్ వస్తుంది. అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలు అంటే దాదాపుగా ఈ 120 కేంద్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అన్ని శాఖలు ఇక్కడ రావాల్సిందే. తర్వాత అన్ని ప్రపంచంలో ఉన్న 225 దేశాల యొక్క ఫారెన్ ఎంబసీస్ కూడా ఇక్కడ వస్తాయి. సో అట్లా దానివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వ ఉద్యోగాలే దాదాపు ఒక 10 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఆ 10 లక్షల ఉద్యోగాలలో ఎక్కువ శాతము ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నట్టుగా అంటే మనము 95% వాటా మనకు రావాలి కదా, వస్తుంది కదా తెలంగాణ వాళ్ళకి. దాంతో లాభపడేది ఎవరు? నీకు తెలంగాణ రాష్ట్రం వస్తే నీకు 2 లక్షల ఉద్యోగాలు 11 ఏళ్ళలో రాలేదు. కానీ కేంద్ర ప్రభుత్వంలో ఒకవేళ కనుక అది వస్తే ఒక 5 ఏళ్లలో లేదా ఒక 10 ఏళ్లలో దాని అభివృద్ధి చెంది 10 లక్షల ఉద్యోగాలు అయితే గ్యారంటీగా వస్తాయి. ఇక దానికి అనుబంధంగా ప్రైవేటు ఉద్యోగాలు నాకు తెలిసి ఒక 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి ఈజీగా. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పుస్తకం ఉంది, రాజ్యాంగం పుస్తకం. ఈ సుప్రీంకోర్టు ఉంటే ఈ రాజ్యాంగ పుస్తకాన్ని కనీసము ఒక 120 సంస్థలు ఉన్నాయి ఏది ప్రింట్ చేసేటి. సుప్రీంకోర్టు ఇక్కడ వస్తే ఏర్పడితే బెంచ్ వస్తే అవన్నీ ఇక్కడికి వచ్చి ఇక్కడ పెట్టుకుంటాయి షాపులు. ఇప్పుడు హైకోర్టు సూట్ మీరు పోండి అక్కడ ఉంటాయి. అట్లానే సుప్రీంకోర్టు వస్తాయి, సుప్రీంకోర్టు సూట్ వస్తాయి. అట్లా చాలా సుప్రీంకోర్టు అనుబంధంకు సంబంధించిన ఈవెన్ లాయర్లు, దానికి సంబంధించిన ఛాంబర్లు, ఒక్క సుప్రీంకోర్టు ఏర్పడితేనే ప్రభుత్వ ఉద్యోగాలు కాకుండా ప్రైవేటు అడ్వకేట్లతో సహా కన్సల్టెంట్లతో సహా నాకు తెలిసి ఒక 5-6 లక్షల మంది అవసరం వస్తారు. ఇది ఇక్కడ సిబ్బంది. సో అంటే ప్రైవేటు రంగంలో కూడా నీకు సిబ్బంది వచ్చేస్తుంది. అంటే ఒక్క సుప్రీంకోర్టే వస్తే ఇంకా మిగతా ప్రైవేట్ రంగం. కాబట్టి ఇవాళ ఒక దేశ రాజధానిగా వస్తే హైదరాబాద్ అయితే ఇవాళ ఢిల్లీ మున్సిపాలిటీకి ఎంత బడ్జెట్ వస్తుందో మొత్తం దక్షిణాదిలో ఉన్న ఆల్ క్యాపిటల్ సిటీకి అంతే బడ్జెట్ వస్తుంది. కానీ ఇప్పుడు సమానం వస్తుంది. హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ అయితే ఢిల్లీ మున్సిపాలిటీకి ఎంత బడ్జెట్ వస్తుందో అంత బడ్జెట్ ఓన్లీ హైదరాబాద్ మున్సిపాలిటీకే వస్తుంది. అంటే ఢిల్లీతో సమానంగా డెవలప్మెంట్ వస్తుంది. ఇంకా రెండో విషయానికి వస్తే ఇవాళ భూమి విస్తరణ అంటే ఒక 150 కిలోమీటర్, ఇప్పుడు 70 కిలోమీటర్ల వరకే విస్తరించింది హైదరాబాద్. కానీ అదే సెకండ్ క్యాపిటల్ అయితే ఒక 150 కిలోమీటర్లు విస్తరిస్తుంది. దాంతో ఆ 150 కిలోమీటర్ల భూమి వాల్యూ పెరుగుతుంది. సో భూమి రేటు పెరుగుతుంది. తర్వాత ఈ పరిధిలో సెకండ్ క్యాపిటల్ పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ శాఖలు 60 ఏళ్ళు ఇప్పుడు మనం ఉన్నదిగా తెలంగాణ ప్రభుత్వంలో 65 ఏళ్ళుగా మారిపోతాయి ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఆటోమేటిక్గా. ఎందుకు? ఆ పరిధి వచ్చేస్తుంది కాబట్టి ఇవాళ అంటే ప్రభుత్వ ఉద్యోగులకు లాభమే, నిరుద్యోగులకు లాభమే, ప్రైవేటు సంస్థలకు లాభమే, అంతేకాకుండా మున్సిపాలిటీకి బడ్జెట్ లాభమే. ఇవన్నీ లాభాలు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కంటే ఒక 100 రెట్లు హైదరాబాదు రెండవ రాజధానిగా ఏర్పడడం వల్ల అభివృద్ధి చెందుతుంది హైదరాబాద్. అంతేకాకుండా ప్రపంచంలో నగరంగా అభివృద్ధి చెందుతుంది. నేను ఒక వీడియో యాక్చువల్గా మీకు చూపెడదామంటే అది డిలీట్ అయిపోయింది. దాంట్లో ఆయన న్యూయార్క్ నగరం నుండి హైదరాబాద్కు మనకు ఫ్లైట్ వస్తుంది. ఆ పైలట్ ఫోటో తీశాడు నైట్లో, ఎర్లీ మార్నింగ్ వస్తుంది ఫ్లైట్. ఫోటో తీశాడు పైలట్.
తీస్తూ న్యూయార్క్ నగర్ కంటే డెవలప్ అయిపోయింది హైదరాబాద్ అని చెప్పేసి ఆయన కామెంట్ చేశాడు దాంట్లో. అంటే అర్థమైంది, ఒక న్యూయార్క్ నగరము అమెరికా నగరం ఎంతైతే డెవలప్ అయిందో అంత డెవలప్మెంట్ ఇవాళ హైదరాబాద్లో కనబడుతుంది. మరి ఆ డెవలప్మెంట్ అంతా ఎవరికి ఆ ప్రయోజనం ఎవరికి పోవాలి? అదాని అంబానీకి పోవాలా? సంపన్నులకు మాత్రమే పోవాలా? ఈ ఉద్యోగాలు వస్తే సెకండ్ క్యాపిటల్ అయితే పేదవాళ్ళందరికీ వస్తాయి కదా ఉద్యోగాలు. దాంట్లో ప్రైవేటు సంస్థలలో కూడా పేదవాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు కదా. మరి ఇవన్నీ కూడా పేదలకు రాకుండా ఉండడానికి, వాళ్ళ సెకండ్ క్యాపిటల్ రాకుండా ఉండడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ 55లో చెప్పాడు, మీరు పరిపాలన ఉత్తరాది పరిపాలన ఉండదు ఈ దేశంలో, దక్షిణాది వాళ్ళు కూడా ప్రజలే, వాళ్ళు ఓటేస్తారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారు, కాబట్టి వాళ్ళే ఎక్కువ పన్నులు కడతారు. వాళ్ళు 100 రూపాయలు కడితే 40 రూపాయలు కేంద్ర ప్రభుత్వం రిటర్న్ ఇస్తుంది. కానీ అదే ఉత్తరాది వాళ్ళు 100 రూపాయలు కడితే 3 రూపాయలు రిటర్న్ ఇస్తున్నది. అంటే మనం కడుతున్న పన్నులు 40% మనం కడుతుంటే మొత్తం వాళ్ళు పన్నుల శాతం మొత్తం ఉత్తరాదిలో ఉన్న మొత్తం 85 కోట్ల జనాభా 3% పన్నులు కడుతుంటే 30% పన్నులు కడుతున్నాం మనం. వాళ్ళు ఓన్లీ 3% పన్నులే కడుతున్నారు. కానీ మనం 30% పన్నులు కడుతున్నాం. అంటే అభివృద్ధిలో, దేశాభివృద్ధిలో పన్నులు మనం కడుతున్నాం, వాళ్ళు కడుతున్నారా? మనం 25 కోట్ల జనాభా ఉంటే 30% పన్నులు కడుతుంటే 85 కోట్లు ఉన్న వాళ్ళు 3% మాత్రమే కడుతున్నారు. కానీ లాభం రిటర్న్ వాళ్ళకి ఎక్కువ పోతుంది, మనకు తక్కువ వస్తుంది. ఎందుకు అంటే వాళ్ళ జనాభా ఎక్కువ, కాబట్టి వాళ్ళ ఓటు వాల్యూ ఎక్కువ, కాబట్టి వాళ్ళే పార్లమెంట్ అంటే ప్రధానమంత్రి పదవి తీసుకుంటారు, వాళ్ళే స్పీకర్ పదవి, వాళ్ళే రాష్ట్రపతి పదవి, వాళ్ళే డిప్యూటీ రాష్ట్రపతి పదవి, వాళ్ళే కేంద్ర మంత్రులు, కీలక శాఖలన్నీ వాళ్ళే, రక్షణ శాఖ, విదేశీ శాఖ అన్నీ కూడా వాళ్ళే తీసుకుంటారు. మరి ఇక మనం ఎందుకు ఉండాలి మరి దేశంలో? మీరు అంటున్నట్టు ఒకవేళ కనుక తెలంగాణ రాజధాని రెండో రాజధాని ప్రకటిస్తే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వాలకు లేక గత 10 ఏళ్లలో ఇప్పుడు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని వీళ్ళు, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ చెప్పినా అవి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలని విడుదల చేయకుండా ఉన్నప్పుడు రేపు రాజధాని మారుస్తే రెండో రాజధానిగా చేసేది అంటే పాలకులకు ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన లేనప్పుడు ఆ ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? రెండవది, ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య తగ్గుతుందని చెప్పేసి మనందరికీ తెలిసినటువంటి విషయమే, మొత్తం ప్రైవేటీకరణ చెందుతున్నటువంటి ఈ గ్రామంలో మరి ప్రభుత్వ ఉద్యోగాలు 10 లక్షల ఉద్యోగాలు వస్తాయని మీరు ఎట్లా చెప్తున్నారు? అంటే ఈవెన్ ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగాలు వాళ్ళు పూర్తి స్థాయిలో పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వకపోయినా కాంట్రాక్ట్ ఉద్యోగాలని ఇస్తారు. ఎందుకంటే సిబ్బంది అవసరం. మనం ఏం చేయాలంటే కాంట్రాక్ట్లో కూడా రిజర్వేషన్లు కావాలని అడగాలి. అప్పుడు ఏం చేయాలంటే మాకు ఎట్లాగూ ప్రభుత్వంలో 95% ఇస్తున్నారు కదా, అట్లీస్ట్ కాంట్రాక్ట్లో 85% మా లోకల్ వాళ్ళకి ఇవ్వాలి. సో అప్పుడు ఏమవుతుందంటే ఎట్లయినా ఎప్పుడు సుప్రీంకోర్టు వస్తుంది, సుప్రీంకోర్టు ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లయినా మనకు యంత్రాంగం కావాలా లేదా, పార్లమెంట్ వస్తుంది, యంత్రాంగం కావాలా లేదా. ఒకవేళ మీరు అన్నట్టుగా ప్రభుత్వ ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వకపోయినా కాంట్రాక్ట్ ఉద్యోగాలు అయినా ఇస్తాయి కదా. కాబట్టి కాంట్రాక్ట్లోనైనా కనీసం మనకు అవకాశం వస్తుంది కదా, ప్రైవేట్ రంగం వస్తుంది, అందులోనైనా మనకు వస్తుంది కొంత అవకాశం. నేను అదే అంటున్నా, ప్రైవేట్ రంగంలో 85%, ప్రభుత్వ రంగంలో 95% తెలంగాణకు రావాలి. ప్రైవేట్ రంగంలో 85% తెలంగాణ వాళ్ళకి ఇస్తూ 15% మాత్రం దక్షిణాది వాళ్ళకి ఇవ్వాలి, మిగతా 15%. ఉత్తరాది వాళ్ళకి ఒక్కటి ఇవ్వద్దు. ఎందుకు ఇవ్వద్దు అంటున్నానంటే ఉత్తరాది వాళ్ళు ఇవాళ మార్వాడీలు, గుజరాతీలు, రాజస్థానీలు, పంజాబీలు, ఢిల్లీ వాళ్ళు, స్వీట్ షాపులు, అన్ని వ్యాపారాలన్నీ వాళ్ళే అండి. దక్షిణాదిలో మొత్తం వాళ్ళే. ఇవాళ నేను ఇల్లు కొన్నప్పుడు 2010లో కొన్న ఇల్లు, అపార్ట్మెంట్ కొన్నా, ఇక్కడ ఒక్క మార్వాడోడు లేడు. ఇవాళ ఛాయలు కూడా మార్వాడోలే, అన్ని పానీపూరి మార్వాడే, అన్నీ మార్వాడికి అయిపోయినాయి. మరి ఎవరు అనుమతిస్తున్నారు ఇవన్నీ? రాష్ట్ర ప్రభుత్వం కదా. మరి ఇక్కడ వాళ్ళు నిరుద్యోగులు అయిపోతున్నారు కదా. వాడు అక్కడికి వెళ్ళి షాప్ పెడితే ఉద్యోగం కూడా వానికి ఇస్తాడు ఇక్కడ. మరి ఇక్కడ ఉన్నోడు ఏం కావాలి? 1 కోటి మంది నిరుద్యోగులు ఉన్నారని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వమే చెప్పింది. మరి 1 కోటి మందికి ఉద్యోగాలు అయితే ఇవ్వలేము. 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, నువ్వు ఇస్తా అన్నది కూడా 2 లక్షలే. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంది? మరి వాళ్ళకి ఈ ప్రైవేట్ రంగంలో అవకాశాలు కల్పించాలి కదా. కల్పించాలంటే ప్రైవేట్ రంగానికి అడ్డుపడుతున్నది ఎవరు? ప్రైవేట్ రంగంలో వాళ్ళని బయట వాళ్ళని తీసుకొచ్చుకుంటున్నది ఉత్తరాది వాళ్ళు. మరి మన వాళ్ళకి అవకాశం ఎప్పుడు వస్తుంది? వీళ్ళ వల్ల కాదు. ఎవరి వల్ల? రేవంత్ రెడ్డి వల్ల కాదు, కిషన్ రెడ్డి వల్ల కాదు. వీళ్ళెవరు కూడా దక్షిణాదికి ఉత్తరాది పార్టీలకు దాసోమయ్యారు వీళ్ళు. అంతేగాని దక్షిణాది గురించి మాట్లాడే దమ్ము వీళ్ళకి లేదు. ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసునిగా నాకు ఆ దమ్ము ఉంది. ఈ దక్షిణాదికి కాపాడే దమ్ము ఉంది. ఈ దక్షిణాదికి రావాల్సిన హక్కులను, ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని కాపాడే పరిస్థితి నా లోపల ఉంది. కాబట్టి నేను దక్షిణాది కోసం ఇలా దేశ రెండో రాజధానిగా హైదరాబాద్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి. మా దళితులకు కూడా సమానమైన వాటా అన్ని రంగాల్లో, ఒక్క రిజర్వేషన్లే కాదు రాబాయ్, అన్ని రంగాల్లో కావాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నట్టుగా ఒక దళితులే కాదు, మిగతా బడుగు బలైన వర్గాలందరూ కూడా రావాలని కోరుకుంటున్నాను నేను. ఇప్పుడు జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ అన్ని రంగాల్లో కావాలని మీరు అంటున్నారు. అయితే ఇప్పుడు గత కొన్ని రోజులుగా, ముఖ్యంగా ఆగస్టు 1 తర్వాత ఎప్పుడైతే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందో ఆ తీర్పు తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటంటే మా వాటాలు కావాలని అడుగుతున్నారు.
అంటే ఉన్న రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో 15% రిజర్వేషన్లలోనే మాకు ఏబిసిడి వర్గీకరణ జరగాలని అంటున్నారు. మీరు కొత్తగా మళ్ళీ అన్ని రంగాల్లో వర్గీకరణ జరగాలి, అన్ని రంగాల్లో దళితులకు సమాన వాటా కావాలని అంటున్నారు. అంటే ఏ రంగాల్లో వాటా కావాలంటున్నారు? మీరు ఇప్పుడు ఇంతకుముందే చెప్పారు 90% ప్రైవేటీకరణ అయిపోయిందని చెప్పారు, ప్రభుత్వం లేదన్నారు. మరి 90% ప్రైవేటీకరణ అయిపోయినప్పుడు ఈ ప్రైవేటీకరణలో మాకు భాగస్వామ్యం రావద్దా? మనకు అవునా? దళితులకు రావద్దా? కేవలం 10%లో వాటా రావాలా? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో 3 కోట్లు తీసుకుంటాడు ఎవరు? అల్లు అర్జున్ 300 కోట్లు తీసుకున్నాడు. మరి ఎవరయ్యే సొమ్ము అది 300 కోట్లు? ఎవరయ్యే సొమ్ము 300 కోట్లు? అల్లు అర్జున్ తీసుకొచ్చుకుంటున్న 300 కోట్లు ఎవరయ్యే సొమ్ము? ఆ సొమ్ము మా ప్రజలది, తెలుగు ప్రజలు, బడుగు బలైన వర్గాల ప్రజలది. అది వాళ్ళు కదా పైసలు కట్టి సినిమాలు చూస్తారు, వాళ్ళు కదా సత్తాను సినిమాలో పోయి. సో మరి అలా మాకు వాటా రావద్దా? సినిమా ఇండస్ట్రీలో మాకు ప్రైవేట్ పరిశ్రమలో వాటా రావద్దా? మాకు భూమిలో వాటా రావద్దా? మాకు సంపదలో వాటా రావద్దా? మాకు ఈ ఆల్ ప్రైవేట్ రంగంలో వాటా రావద్దా? మాకు ఈ రియల్ ఎస్టేట్లో వాటా రావద్దా? మరి ఇవన్నీ వాటా రాకుండా కేవలం మామూలు ప్రభుత్వ ఉద్యోగులే మా ఆడికే పరిమితంగానే అది నింపలేరు. మీరే చెప్పారు ఇలా సరిగ్గా నింపుతలేరు ప్రభుత్వాలని. మరి అటువంటిప్పుడు 10% ప్రభుత్వ ఉద్యోగాలు లేని దాంట్లో కొట్లాడుకోవాలా మేము? మరి 90% మొత్తం వాటా వదులుకోవాలా? కాబట్టి ఇందులో కూడా వాటా కావాలంటున్నాను నేను. ఈ 90%లో ఏదైతే ప్రైవేట్ రంగం ఉందో అందులో కూడా వాటా కావాలి మాకు ఆ వాటా తెస్తేనే మాకు నిజమైన న్యాయం జరుగుతుంది. లేకపోతే అక్కడ ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఒకవేళ రేవంత్ రెడ్డి నింపుతాడు అనుకుందాం, ఆయన నింపుతాడు అనుకుందాం, సంవత్సరానికి 15% ప్రకారంగా ఎంత వస్తే 30,000 వాటా. 30,000లో మాలా మాదిగ జనాభా తీసేస్తే మాలా మాదిగకు ఒకవేళ ఇప్పుడు 60% తెలంగాణలో మాదిగలో ఉందాము, 40% మాలలో అనుకుందాం, లెక్క రేపు చెప్తే ఎంత ఉన్నది అనేది అనుకున్నా కూడా. ఇప్పుడు ఒకవేళ 60% అనుకుంటే కూడా దాంట్లో 30,000లో మాదిగ ఉపకులాల వాటా ఎంత ఉంటుంది? మా అంటే 15 30,000. 30,000లో మాకు వచ్చే వాటా ఎంత ఉంటుంది? 18,000 వస్తుంది. మొత్తం మాదిగ ఉపకులాలు అందరూ కలిపి మాకు వర్గీకరణ జరిగినా జరగకపోయినా 12,000 13,000 వరకు మాదిగలకు 100% వస్తాయి. అంతా మాదిగ కులాలకు అందరూ కలిపి ఒక 15,000 దాకా వస్తాయి. ఇంకా మాకు అదనంగా వచ్చేది వర్గీకరణ వల్ల ఎంత వస్తాయంటే 3,000 ఉద్యోగాలు వస్తాయి. మేము 3,000 ఉద్యోగాల కోసం 30 ఏళ్ళ కొట్లాడాలా? అరే 13 సంవత్సరాలు కొట్లాడిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయిందండి, అవునా? లక్షల కోట్ల బడ్జెట్ పంచిండు, లక్షల ఉద్యోగాలు పంచిండు, భూమి పంచిండు, అధికారం పంచిండు, సంపద పంచిండు, ప్రైవేట్ రంగంలో వాళ్ళ వర్గాలకు వాటా పంచిండు. అరే 30 ఏళ్ళ కొట్లాడాల 3,000 ఉద్యోగాల కోసమా? అరే అది కూడా పర్మనెంట్గా పార్లమెంట్లో చట్టమే లేదు. నువ్వు బీజేపీకి సపోర్ట్ చేసిన నువ్వు వర్గీకరణ చట్టాన్ని పార్లమెంట్లో ఎందుకు తెలియదు? 100 రోజులకు తెస్తా అన్న బీజేపీ ఎందుకు తెలియదు? బీజేపీకి తెలుసు 341 సవరించడం బీజేపీ తాత తరం కూడా కాదని చెప్పి. ఆ విషయాన్ని నేను 2004 నుండి చెప్పుడు వస్తున్నా. కృష్ణన్న బీజేపీ తాత తరం కూడా కాదు, కాంగ్రెస్ తాత తరం కూడా కాదు. 400 సీట్లు బీజేపీకి వచ్చినా కూడా పార్లమెంట్లో చట్టం చేయడం వీలు కాదు. 341 సవరించి ఎందుకు చేయదు? 108 మంది ఎస్సీ ఎంపీలలో 100 మంది దానికి వ్యతిరేకం. 100 మంది ఎస్సీ ఎంపీలను వ్యతిరేకించేటప్పుడు ఒక కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ చట్టం తెస్తుందా? దళిత చట్టం కాబట్టి తేదు. కాబట్టి 341 కాదు, వద్దు, దాంతో కాదు 371D ప్రకారంగా 3 రోజులనే అసెంబ్లీ తీర్మానంతో పని లేదు, పార్లమెంట్తో పని లేదు, రాజ్యసభతో పని లేదు, లోకసభతో పని లేదు, ఎవరితో పని లేకుండా ఖాళీ క్యాబినెట్ కూర్చొని నిర్ణయం తీసుకుంటుంది. ఏ క్యాబినెట్? రాష్ట్ర క్యాబినెట్ తీసుకొని కేంద్ర క్యాబినెట్కి పంపుతుంది. కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుంది, రాష్ట్రపతికి పంపుతుంది, ఉత్తర్వులు వచ్చేస్తాయి. నీకు 3 రోజులు అయిపోయి సమస్యను 30 ఏళ్ళుగా కొట్లాడుకుంటా ఈ సమస్యకి ఇంకా పరిష్కారం లేకుండా మాలలు, మనవాదులు, దొంగలు, దోపిడీదారులు అన్నావు. ఇలా డక్కలలు, మాదిగ ఉపకులాలు, అరే మాదిగలు కూడా దోపిడీదారులే భయ అన్నావు. మాలలే కాదు, మాదిగలు ఇద్దరు దోపిడీదారులే మా 57 కులాలకు అంటాను. మరి దానికి ఏం సమాధానం చెప్తారు మందకృష్ణ? వాళ్ళు అంటారు మా ఇప్పుడు 75 ఏళ్ళుగా మాది దోషేసుకున్నది మీరే కదా, మాది తింటున్నది మీరే కదా అంటున్నారు. అవునా? మరి మాదిగలు నిజంగానే దోపిడీదారులా? అరే దోపిడీదారులు అగ్రవర్ణాలు, దోపిడీదారులు అణచివేస్తా ఇచ్చేది అగ్రవర్ణాలు. వాళ్ళు బ్రాహ్మణులు, క్షత్రియులు, రెడ్లు, వైశ్యులు వీళ్ళంతా కూడా దోపిడీదారులు, దోపిడీ కులాలు. వాళ్ళని పక్కన పడేసి సొంత మాల కులాలని, అంటరాని కులాలని ఇలా మనం కొట్లాడుకొని మనల్ని తిట్టాడుకొని మనం ఈ వర్గీకరణ చిన్న సమస్య. మీరు ఇంతకుముందు అన్నట్టుగా 10% కూడా ప్రభుత్వ ఉద్యోగాలు లేని సమస్య, అందులో మాకు 15% వాటా అవుతుంది ఆ ఉద్యోగాలలో కూడా. దాని గురించి ఇంత కొట్లాట 30 ఏళ్ళు చేసుకుంటా ఎవరి కోసం? అగ్రవర్ణం రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలి, వెలమోని 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేయాలి. అరే మాదిగోని చేయండి భయ్ ముఖ్యమంత్రి. చేసే దమ్ముందా మందకృష్ణ అంటున్నా? బీజేపీకి ఉందా అంటున్నా? మాదిగోని ముఖ్యమంత్రి చేసే దమ్ము చేయమను, బీజేపీకి సపోర్ట్ చేస్తాం. అరే మాకు ఇవాళ
మాకు కాంగ్రెస్ ఇలా ఒక్క సీటు మాదిగోళ్ళకి ఇవ్వలేదు ఎంపీ సీట్లు. ఏం చేసినావు? ఓడగొట్టినావు కాంగ్రెస్ నాడా? ఓడగొట్టలే కదా, నువ్వే ఓడిపోయినావు కదా బీజేపీ. మరి మాదిగల్ని ఏంటి ఉన్నారా, కాంగ్రెస్ ఏంటి ఉన్నారా? ఎందుకున్నారు? మాదిగలంతా కూడా క్రైస్తవులు 80%. వాళ్ళు హిందూ పార్టీకి ఓటేయారు, బీజేపీ మతతత్వ పార్టీ అని ఓటేయారు. అందుకే కదా కాంగ్రెస్ గెలిచింది. అంతేగా, అంతేగాని మాదిగా తత్వంతో కాదు కదా కాంగ్రెస్ గెలిచింది, మాల తత్వంతో కాదు కదా కాంగ్రెస్ గెలిచింది. అట్లాంటి 6,000 ఓట్లు నాగరాజు ఎట్లా గెలుతాడండి? 6,000 ఓట్లు ఉన్న మాలలో ఉన్న నాగరాజు గెలుతాడా? గెలిచి ఆస్కారం ఉందా వర్ధన్నపేటలా? ఎట్ట గెలిచిండు నాగరాజు? అంటే ఆడున్న మిగతా 70,000 మంది మాదిగల ఓట్లు ఉన్నాయండి అక్కడ. ఎక్కడ? వర్ధన్నపేటలా. మందకృష్ణ గారు కూడా అక్కడ పోటీ చేసింది అంతకుముందు. మరి 70,000 మంది మాదిగల ఓట్లు ఉంటే 6,000 ఓట్లు ఉన్న మాలోళ్ళు ఎట్లా గెలుతారండి? మాదిగల ఓట్లు లేకపోతే అంటే అక్కడ క్రైస్తవులుగా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ కోటేశావు. నువ్వు బీజేపీ సపోర్ట్ చేయమన్నా కాబట్టి నీకు ఓటేయలే. మీరు అన్నారు కదా బీజేపీ ఒకవేళ మందకృష్ణను సీఎం చేస్తా అని చెప్పేసి. ఇంతకుముందు కేసీఆర్ కూడా ఆ నినాదాన్ని తీసుకొచ్చిండు, దళితుని ముఖ్యమంత్రిని చేస్తాను. ఒకవేళ రేపటి ఎన్నికల్లో మీలాంటి వాళ్ళు గట్టిగా డిమాండ్ చేసేది ఉంటే మేము కూడా దళితుని ముఖ్యమంత్రిని చేస్తాను. బీజేపీ లాస్ట్ టైం ఎన్నికల్లో బీసీని ముఖ్యమంత్రిని చేస్తాను, అది చేయలేదు, అంటే అధికారంలోకి రాలేదు. ఒకవేళ రేపటి రోజున కాంగ్రెస్ కానీ లేదంటే బీఆర్ఎస్ కానీ మళ్ళీ, ఎందుకంటే బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రావడం కోసం అవసరమైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని ముఖ్యమంత్రిని చేస్తానొచ్చు, లేదంటే ఇంకో పార్టీ మళ్ళీ మందకృష్ణని చేస్తానొచ్చు, ఏమన్నా చేయొచ్చు. దాన్ని నమ్మచ్చా? నమ్మలేము, దాన్ని నమ్మలేము. అగ్రవర్ణ పార్టీలను నమ్మలేము. కానీ చేస్తా అని ఇవ్వడం అనేది ఒకవేళ ఇస్తే అధికారం కొంచెం మాదిగలకి, అంటే మాదిగలకు ఆత్మగౌరవం వస్తుంది తప్ప దాంతో పెద్ద ఒరిగేది ఉండదు. ఒకవేళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని చేస్తా అని ఒకవేళ అధికారులకు వస్తే చేస్తే ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మొత్తం నిర్ణయాలు తీసుకోడు, లేదంటే మందకృష్ణ నిర్ణయాలు తీసుకోడు, పార్టీ తీసుకుంటుంది. కాబట్టి ఆ పార్టీ అధినేతలు ఎవరు? వాళ్ళకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. మనకు అనుకూలమైన నిర్ణయాలు జరిగాయి. మన సొంత పార్టీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తే తప్ప, మనం సొంతగా అధికారంలోకి వస్తే తప్ప మనం సొంత నిర్ణయాలు తీసుకోలేము. ఆ దిశగా అడుగులు వేసే ప్రయత్నం చేద్దామంటే మాలోళ్ళు మాదిగోళ్ళు దొంగలు, మాదిగోళ్ళు దోపిడిదారులు అనుకుంటా, ఇద్దరు తిట్టుకుంటా, మనం కలిసి అధికారం పంచుకోకుండా, కలిసి ప్రైవేట్ రంగంలో అవి పంచుకోకుండా, కలిసి 90% ఉన్న భూమి పంచుకోకుండా, రియల్ ఎస్టేట్ బిజినెస్ పంచుకోకుండా, సినిమా ఇండస్ట్రీ పంచుకోకుండా అన్ని అగ్రవర్ణాలకు అప్పచెప్పేసి మనం కొట్లాడుకుంటాను. కాలు ఏమి లేని కాడ, చిప్ప గతి లేని కాడ కొట్లాడుకుంటాను. దాని గురించి పారేసిన ఈకల కోసం కొట్లాడుకుంటున్నాం, తినేసిన కొబ్బరికాయ చిప్ప కోసం కొట్లాడుకుంటున్నాం. ఇది కరెక్టా? ఆ చిప్ప కూడా కరెక్ట్గా పంచుకుందామంటే ఆ చిప్పలు ఏం మిగిలిందని పంచుకుంటాం. సరే, నేనేమంటానంటే కనీసం ఒక విధానం 371D ప్రకారంగా నేను చెప్తున్నా, జిల్లా యూనిట్ చేసుకొని ఎవరితో సంబంధం లేకుండా ఖాళీ 3 రోజుల్లో అయిపోయే సమస్యను 30 ఏళ్ళు కాకుండా చేసి ఈ రోజు వరకు కూడా ఇవాళ మాలలు నువ్వు రెచ్చగొడితే కదా మీటింగ్ పెట్టుకుంది. ఇంతకాలం పెట్టుకోలేదు కావాలి మీటింగ్, అన్ని లక్షల మందితో మీటింగ్ పెట్టినారని 5,000 మందితో మీటింగ్ పెట్టిన మాలలు ఇవాళ 5 లక్షల మందితో మీటింగ్ పెట్టే స్థాయికి రావడానికి కారణం నువ్వు రెచ్చగొట్టడం వల్లే కదా, లేకపోతే అది వాళ్ళంతా పెట్టుకుంటే కూడా కాదు. కాబట్టి నేనేమంటానంటే ఒకరికొకరు రెచ్చగొట్టదు, మన అంతా అంటరాని వాళ్ళమే. ఇవాళ నేను ఒక డీన్ హోదాలో కూడా బీఆర్ఎస్ తీసుకున్న వ్యక్తిని నాకు పక్కకు ఒక రెడ్ అయినా అంటే కిల్లికి రాయలే. ఎందుకు? నేను ఎస్సీ మాదిగను కాబట్టి. ఇవాళ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హిందూ టెంపుల్లో గర్భగుడిలోకి రానియలే ఆయనను. ముర్ము రాష్ట్రపతి, ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్రపతి గారు, ఆమెను పార్లమెంటు భవనాన్ని ఓపెన్ చేపియలే, అయోధ్య రామాలయం రానియలే. మరి ఇంత వివక్షత ఇవాళ ఇంత పెద్ద ఉన్నతమైన వాళ్ళకే ఉన్నప్పుడు పేద మాల మాదిగలకు ఎంత వివక్షత ఉంటుందండి ఊర్లలో ఉన్న వాళ్ళు? అంటే ఇంకా మాలల్లో బాగా అంటరాని వాళ్ళు బాగా ఎదిగిపోయి అగ్రవర్ణాలు అయిపోయినరా? చూపెట్టండి ఒక వివేక్ ఫ్యామిలీ తప్ప మిగతా వాళ్ళు చూపెట్టండి ఎవరన్నా ఉన్నారు మాలలో? నేను అడుగుతున్న ఈ సందర్భంగా డైరెక్ట్గా ప్రశ్న వేస్తున్నా మందకృష్ణకి. అన్నా, ఇవాళ ఆంధ్ర మాలోళ్ళకి మాదిగోళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్ అయినరా, లేకపోతే తెలంగాణ మాలోళ్ళు అయినరా, మాదిగోళ్ళు అయినరా? చెప్పు. తెలంగాణ ఉద్యమకారులు మీరు, కృష్ణన్న తెలంగాణనే, మాల మహానాడు చెన్నై తెలంగాణ, ఉద్యమకారులు మీరు. కానీ ఐఏఎస్లు అవుతున్నది ఎవరు? మంత్రులు అవుతున్నది ఎవరు? ఈవెన్ కృష్ణప్రసాద్ ఇక్కడ ఉండి ఇక్కడ పెరిగి ఇక్కడ తిని ఇక్కడ సొమ్ము తినేవాడు పోయి బాపట్ల పోయి ఎంపీ అయ్యిండు. అంటే మాది కూడా అయినా ఆంధ్రోడికి అవకాశం వచ్చింది, కానీ తెలంగాణ మాదిగోడికి ఏడే వచ్చింది అవకాశం? సో తెలంగాణ మాదిగలు ఉద్యమం చేస్తారు, తెలంగాణ మాలలు ఉద్యమం చేస్తారు, ఫలితాలు ఆంధ్రలో కొట్టేస్తారు. మొదటి నుండి ఆంధ్రలో కొట్టేస్తున్నారు. కాబట్టే ఈ సమస్య కులం కాదు, కేవలము ఇది ప్రాంతీయ సమస్య. ఈ ప్రాంతీయ సమస్యకు ప్రాంతీయ వర్గీకరణే పరిష్కారము. 371D అనేది ప్రాంతీయ వర్గీకరణ. ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ 3 ప్రాంతాల వర్గీకరణ చేసింది ఎప్పుడో 73లోనే నుండి అమలవుతుంది. నీకు ఎస్సీల వర్గీకరణ చేయలేమా? దాని ద్వారా 100% చేయగలము.
చేయడానికి చిత్తశుద్ధి లేదు. సింపుల్గా అయ్యేదాన్ని జటిలం చేసి 341 సవరణని జటిలం చేసి 30 ఏళ్ళుగా కార్యకుండా చేసి ఇవాళ సుప్రీంకోర్టు కూడా 341తో సంబంధం లేదన్నది. నేను 2004 నుండి చెప్పుడు వస్తున్నాను 341తో సంబంధం లేదని. మరి అప్పుడే 20 ఏళ్ళ ఇప్పుడు 2 తరాలు మిగిలాడు కదా. ఆ రకంగా పరిష్కారం చేసుకుంటే ఈ రోజు వరకు కూడా ఆడింది ఏం చేస్తాను రేవంత్ రెడ్డి ఎందుకు తెలియదండి? ఎందుకు తెలియదు ఆర్డినెన్స్? మరి ఎందుకు అడుగుతలేరు నాయకులు? అటు మాల నాయకులు కానీ మా దగ్గర నాయకులు, అరే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 మా వాళ్ళకి రావాలి బై, మాకు ఉద్యోగాలు అన్నీ అయిపోతాయి, అయిపోయినాక మాకేం మిగులుతుంది చిప్ప తప్ప. మరి ఆ విషయంలో ఆడింది ఏమని మాల మా దగ్గర ఇద్దరిని కొట్లాడతలేరు. వాళ్ళు నువ్వు దొంగవని అనుకుంటా లాస్ట్కి వచ్చారకు ఉద్యోగాలన్నీ వాళ్ళు కొట్టేసుకోపోతారు. ఈడబ్ల్యూఎస్ పేరు మీద కొట్టేసుకోపోతారు. అట్లాగే జీవో 29 ద్వారా కొట్టేసుకోపోతారు అగ్రవర్ణాలు. అరే 93% మన వర్గాలకు మిగిలింది చిప్ప తప్ప ఏమున్నదే? ఈ చిప్ప కోసం ఇంకెంతకాలం కొట్లాడుకుందాం? కాబట్టి ఇప్పటికైనా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దండం పెడతా ఉన్నా. నేను పూర్తిగా శాస్త్రీయంగా వర్గీకరణకు పూర్తిగా గల్లీ నుండి ఢిల్లీ దాకా సపోర్ట్ చేసిన కృష్ణన్న. మొన్న బీజేపీ పార్టీ ఆయన సపోర్ట్ పోయేదాకా, బీజేపీ పార్టీ ఆయన సరెండర్ అయ్యేదాకా నేను ఆయనతో ఉన్నా. ఎప్పుడైతే బీజేపీ మనవాద పార్టీకి ఆయన సరెండర్ అయిందో అప్పుడు దూరమైన నేను. ఇవాళ ఒకటే ఎక్కువ రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడో 100 రోజుల్లో వర్గీకరణ పార్లమెంట్లో బిల్ పెట్టలే. 370 రద్దు చేసింది అక్కడ. ఎక్కడ? జమ్మూ కాశ్మీర్లో. నువ్వే ఈ వర్గీకరణ పార్లమెంట్ చట్టం ఏంది? కాబట్టి బీజేపీని నమ్మే పరిస్థితి మనకు లేదు. కాబట్టి మన వర్గాలకు, మన దళితులు కూడా, క్రైస్తవులు ఎక్కువ మంది బుద్ధిస్టులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ఇతర వర్గాలు ఉన్నారు, కానీ హిందూ మతంలో లేరు దళితులు ఎక్కువ మంది. కాబట్టి బీజేపీ నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి మనము ఇవాళ ఈ సింపుల్గా వర్గీకరణ సమస్యను పరిష్కరించి రాజకీయ అధికారం వైపు పోవాలి. మనం ఆ దిశగా అడుగులు వేయాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను నేను. 371 ప్రకారంగా ఒప్పుకోండి అంటున్నా. జిల్లా యూనిట్ చేసుకుంటే శాస్త్రీయంగా పరిష్కారం అయితే అంటున్నా. మరి దానికి ఇవాళ నేను మా వర్గీకరణ వ్యతిరేకినట్లయితే, మాదిగా వ్యతిరేకినట్లయితే, నేను మాల అనుకూలవాదిని ఎట్లయితా? అందరము సమానంగా అన్నదమ్ములా పంచుకుందాం అన్నవాడు జనాభా ప్రకారంగా పంచుకుందామంటే తప్పెట్లయితుంది? ఇలా తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా అదే కదా జరిగింది. శాస్త్రీయంగా అన్నదమ్ములా విడిపోదాం, ఆత్మబంధువులా కలిసి ఉందామన్నారు. ఇప్పుడు ఇదే అంటున్నాను నేను. అదే చెప్తున్నా. అన్నదమ్ముల్లా మనం కలిసి వర్గీకరణ పంచుకుందాం, ఫలాలను అనుభవిద్దాం, అవసరమైతే పెంచుకుందాం, రిజర్వేషన్ ఆ పోరాటం చేద్దాం, కలిసి పెంచుకుందాం, ఉన్నదాన్ని పంచుకుందాం, ఇంకా పెంచుకోవడానికి పోరాటం చేద్దాం. అది చేయకుండా నువ్వు దొంగ అని మాలమాదిగలు అనుకుంటే పరిష్కారం అవుతుందా? ఇలా వీళ్ళిద్దరిని మాయి దొబ్బితిన్నారని కుప్పకులాలు కూడా అంటున్నాయి, 57 కులాలు. మరి వాళ్ళ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పాలి? కాబట్టి ఇది అశాస్త్రీయము, ఇది కొట్లాడుకోవడం అశాస్త్రీయము. శాస్త్రీయంగా పరిష్కరించుకొని దళితులంతా ఒక్కటే, మనమంతా ఒక్కటే అంటారని వాళ్ళుగానే మనకు వివక్షత కారణంగానే వచ్చినవి రిజర్వేషన్లు. మన వెనుకబాటు ఆధారంగా రాలే. ముఖ్యంగా వివక్షత ఎస్సీ ఎస్టీలకు వివక్షత కారణంగా వచ్చింది. ఇది అంటరానితనం కారణంగా వచ్చినాయి. సో ఆ దిశగా మనం ఆలోచించాలి. మిగతా బీసీలకు ఏబీసీడీ అయిందంటే అది వాళ్ళు వెనుకబడ్డవారు, వాళ్ళకి అంటరానితనం లేదు. బీసీలకు ఉందా? మనకున్నది. మనకున్నప్పుడు మనము వాళ్ళు సమానం ఎట్లయితాం? రమ్మనండి ఇవాళ మొత్తం బీసీ వాడాలలో ఏ బీసీలైనా మేము రామాలయానికి బీసీలే కొడతారు మమ్మల్ని, దళితులను రావద్దని చెప్పి. మా ఓసీల సంగతి దేవుడారు అంటే అంటరానితనం వాళ్ళు బీసీలే పాటిస్తున్నారు ఊర్లలో, అవునా కదా? మరి అటువంటిప్పుడు బీసీలు మనం ఎట్లా సమానం అవుతాం? కాబట్టి బీసీ ఏబీసీడీ అనేది రాష్ట్ర పరిధిలో ఉన్నది. వాళ్ళు రాష్ట్ర జాబితాలో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఏబీసీడీ రాష్ట్రం చేసుకోవచ్చు. మనం రాష్ట్ర జాబితాలో లేము కాబట్టి మనం కేంద్ర జాబితాలో ఉన్నాం కాబట్టి కేంద్రం మాత్రమే మనము ఏబీసీడీ అనే వర్గీకరణ మనల్ని చేసే అధికారం ఉంది. కాబట్టి 341 సవరించే పరిస్థితి ఇప్పుడు కాదు, ఇంకెప్పుడు కూడా వచ్చే అవకాశం లేదు. కాబట్టి చివరికి వయా మీడియా ద్వారా, సుప్రీంకోర్టు ద్వారా ఆ బీజేపీ ఇవాళ పంజాబ్ కేసు, ఈయన కేసు కూడా కాదు, అది కృష్ణన్న చేసిన కేసు కూడా కాదు, ఏపీ కేసు కూడా కాదు, పంజాబ్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఇవాళ తూతూ మంత్రంగా కొండందా వెలకన పట్టట్టుగా అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవచ్చు, లేకపోతే లేదు, చేసుకునే అధికారం మాత్రం ఇచ్చింది. అది దానివల్ల చేసుకునే అధికారం ఉన్నంత మాత్రాన్ని చేస్తే కదా నేను మళ్ళీ దాంట్లో కొరివి పెట్టింది క్రిమిలేయర్ అన్నది. క్రిమిలేయర్కి ఏం సంబంధం అండి? మాకు దళితులకు, ఎస్సీ ఎస్టీలకు క్రిమిలేయర్ లేదని చెప్పి రాజ్యాంగ సభ చెప్పింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నప్పుడే చర్చలోనే చెప్పాడు. ఇదే రాజ్యాంగ నిర్మాణ సభలో క్రిమిలేయర్ అనే అంశం ఎక్కడైనా ఉందా చెప్పండి? ఎస్సీ ఎస్టీలకు ఏ సుప్రీంకోర్టు అనే జడ్జిమెంట్ ఇచ్చిందో చెప్పమన్నాడు. ఇప్పుడు ఎట్లా ఇచ్చింది సుప్రీంకోర్టు? ఎట్లా ఇచ్చింది? బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్రతోనే కదా ఇచ్చింది. క్రిమిలేయర్కి ఏం సంబంధం అండి? బీసీలే వద్దంటున్నారు క్రిమిలేయర్. మాకేమవసరం? మాకెందుకు ఇంప్లిమెంట్ చేస్తారు మీరు క్రిమిలేయర్? అదొక అంశం పెట్టింది. రెండో అంశం ఏమి పెట్టింది? సైంటిఫిక్ డాటా అన్నది. అంటే డాటా కలెక్షన్ కుల గణన ఒకవైపు నువ్వు వద్దన్నోనివి, ఇది కుల గణన చేయకుండా డాటా ఎట్లా వస్తుంది? బీజేపీ కుల గణన వ్యతిరేకము, డాటా ఎట్లా వస్తుంది?
మరి ఇది తప్పుడు కదా, తప్పుడు ద్వంద్వ విధానం కదా బీజేపీది. ఒకవైపు కులగన్న అవుతాంటావు, మరొక వైపు డాటా కావాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇప్పిస్తావు. ఎట్లా వస్తుంది డాటా? ఇంకా మూడో అంశం ఏం చెప్పింది? మొదటి తరం వాళ్ళు అనుభవించిన వాళ్ళు వదులుకోవాలి స్వచ్ఛతంగా అన్నది. అరే ఇవాళ మొదటి తరము ఉన్న చివరి తరమైన అంటరాని తరం పోతలేదు. కాకపోతే స్వచ్ఛందంగా వదులుకోమని నేను కూడా చెప్తున్నా. ఎందుకంటే ఎవరైతే వివేక్ లాంటి వాళ్ళు కొంచెం ఎదిగిన వాళ్ళు, మీరు స్వచ్ఛందంగా వదులుకోండి. రిజర్వేషన్ వాళ్ళు కొంచెం పేదలకు అవకాశం ఇవ్వండి. మీరు ఓపెన్లో 100 కోట్లు 1000 కోట్లు పెట్టైనా మీరు ఓపెన్లో పోటీ చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళు మీరు దయచేసి మీరు ఓపెన్కి రండి పోటీలకి. అక్కడ అదే కాన్స్టిట్యూన్సీలో ఎవరైనా పేద మధ్యతరగతి ప్రజల కోసం చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు గెలుస్తారు కదా. స్వచ్ఛందంగా ఇప్పుడు నేను ఉద్యోగం స్వచ్ఛందంగా వదులుకున్నా, 7 నెలల ఉద్యోగం సర్వీస్ వదులుకున్నా. ఎందుకు వదులుకున్నా? కొంతమంది అనుకుంటారు అరే వీరికి బలుపు వచ్చి వదులుకున్నాడు అనుకుంటారు. అనుకొని నేనేమనుకుంటున్నా, నా ప్రజల కోసము నేను అంతో ఇంతో ముందు సేవ చేయాలి. 60 ఏళ్ళు దాటిన తర్వాత ఇప్పటికే కాళ్ళు నొప్పులు స్టార్ట్ అయినాయి, ఒళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు అని స్టార్ట్ అయినాయి. ఇంకా 60 ఏళ్ళు దాటితే ఇంకా ఎక్కువ అవుతాయి కదా. కాబట్టి ఏదో కొంత మనకు ఉన్నప్పుడు మనం మన సేవ మన సమాజానికి చేయాలి. ఒక బీసీ సామాజిక తెలంగాణ బీసీ ముఖ్యమంత్రి ఎజెండా, ఎస్సీ ఎస్టీలకు అట్లాగే 5 ఏళ్లలో పంచుకోవాలి. బీసీలో ఫస్ట్ ముఖ్యమంత్రి, సెకండ్ ఇయర్ ఎస్సీలు కావాలి, థర్డ్ ఇయర్ ఎస్టీలు కావాలి ముఖ్యమంత్రిగా, 4th ఇయర్ మైనార్టీలు కావాలి, 5th ఇయర్ మహిళ కావాలి. 5 ఏళ్లలో 5 వర్గాలు ముఖ్యమంత్రి అయితే తప్పేంది? అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 55 ఏళ్ళు రెడ్లే కావాలి, తెలంగాణ వచ్చినాక మళ్ళీ రెడ్లే కావాలా? ఇప్పుడు పోతే రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు చేస్తాడట, తర్వాత కోమటిరెడ్డి వస్తాడట. నా తర్వాత అరువుడు ఆయనే అని చెప్తాడు. ఆయనే రేవంత్ రెడ్డి చెప్తాడు. నా తర్వాత ఎవరైనా అరువుడు అంటే రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి అని చెప్తాడు. అంటే ఈయన 10 ఏళ్ళు చేస్తాడట, ఆయన మళ్ళీ చేస్తాడట 5 ఏళ్ళు. అంటే ఇంక మరి మేమేం కావాలి? ఇక 93% ఇక్కడ ఉండి మేము ఇక గడిబీకాలనుకుంటా. మా సమాజం అంతా గడిబీకాలే, బిచ్చం ఎత్తుకోవాలా? మేము అధికారంలో ముఖ్యమంత్రి కావద్దా? మేము పరిపాలకులు కావద్దా? 93% జనాభా ఉన్న వాళ్ళు ఈ బిచ్చగలగానే ఉండాలా? ఈ బిచ్చగల పోరాటమే మేము ఉండాలా? మాదిగా అడకతనే బయటగానే ఉండాలా? మాదిగా మేము అధికారానికి వచ్చి రావద్దా? ఆత్మగౌరవం మాకు వద్దా? ఆ దిశగా అడుగులు వేయడానికి డిజాక్ ఏర్పడదు. అయితే ఇప్పుడు ఈ హైదరాబాద్ 2వ రాజధానిగా చేయాలనే మాట ఈరోజు హైదరాబాద్ అంటే తెలంగాణ ప్రాంతవాసిగా మీరు తీసుకొస్తున్నారు. కానీ ఈ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అప్పుడు ముఖ్యంగా ఆంధ్ర నాయకులు డిమాండ్ పెట్టడం, లేదంటే హైదరాబాద్ను ప్రత్యేక రాష్ట్రం చేయాలని. ఒకవేళ ఇప్పుడు మీరు 2వ రాజధాని చేయాలని చెప్పేసి డిమాండ్ ముందుకు పెడితే మళ్ళీ వాళ్ళు కూడా దీన్ని 2వ రాజధాని కాదు, సపరేట్గా రాష్ట్రమే చేయాలని కానీ కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కానీ మళ్ళీ ఆంధ్ర పెట్టుబడిదార చేతుల్లో ఉన్నటువంటి మీడియా కావచ్చు, లేదంటే ఆంధ్ర నాయకులే కావచ్చు, మీలాంటి వాళ్ళను అదును చూపించి రేపు మళ్ళీ ఇలాంటివన్నీ తీసుకొచ్చేదంటే ప్రమాదమే కదా. అది ప్రమాదం కానే కాదండి. ఇప్పుడు కంటోన్మెంట్ ఏరియా ఉంది, ఎవరి ప్రాంతంలో ఎవరు కంట్రోల్ చేస్తారు దాన్ని? కేంద్రమే కదా. ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కంట్రోల్ చేయడు కదా. రేపు సెకండ్ క్యాపిటల్ పరిధి కూడా, ఇప్పుడు ఫస్ట్ క్యాపిటల్ పరిధి ఢిల్లీలో ఎవరు కంట్రోల్ చేస్తారు? ఆయన ముఖ్యమంత్రి చేయడు కదా, కేజ్రీవాల్ కాదు కదా. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. దానికి ప్రత్యేకంగా దాన్ని ఏదో ఊహించుకొని కేంద్ర పాలిత అవునండి 100కు 200% ఈ దేశ ప్రధానమంత్రి ఉండే ప్రాంతాన్ని ఖచ్చితంగా కేంద్ర బలగాలే రక్షిస్తాయి. రాష్ట్ర బలగాలు ఎట్లా రక్షిస్తాయండి? వాళ్ళకేం నమ్మకం ఉంటుంది? కాబట్టి కేంద్ర పాలిత ప్రాంతంగానే ఉంటుంది. ఫస్ట్ క్యాపిటల్ పరిధి ఢిల్లీ ఉండగా లేని ఇక్కడ హైదరాబాద్ ఉండద్దా? అంటే ఒక దేశ ప్రధానమంత్రి రక్షణను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చూసుకుంటాడా? కేంద్ర బలగాలు చూసుకుంటారా? రాష్ట్ర పోలీసు చూసుకుంటుందా? మరి 100కు 200% కేంద్ర బలగాలే చూసుకోవాలి. రాష్ట్ర పోలీసుల బాధ్యత కాదు. ఒక ప్రధానమంత్రి వస్తే అటువంటిప్పుడు కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాల్సిందే 100%. ఇప్పుడు ఢిల్లీ ఎట్లయితే కేంద్ర పాలిత ప్రాంతంగా లెఫ్టినెంట్ గవర్నర్ పరిపాలిస్తున్నారో, హైదరాబాద్ దేశానికి లీడర్ అయితే ఆ ప్రాంతాన్ని వాళ్ళే పరిపాలిస్తారు. ఇది దేశ ప్రజాస్వామ్యంలో అందరూ ఒప్పుకున్న, రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకున్నది, ఆమోదించింది. నిర్మాణ సభ కంటే నువ్వు గొప్పనివా? రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ కంటే ఈ తెలంగాణ ఉద్యమకారులు గొప్పలా? ఏంది ఆయన కంటే మేధావులా? 100కు 200% చెప్తున్నాను. ఖచ్చితంగా కేంద్ర పాలిత ప్రాంతంగానే ఉంటుంది. సెకండ్ క్యాపిటల్ పరిధి ఉండాల్సిందే. ఉంటేనే ఈ దేశంలో ఎవరైనా ప్రధానమంత్రి కావచ్చు. రేపు మాయావతే కావచ్చు, అవునా కదా? రేపు ఒక బీసీ ప్రధానమంత్రి, ఇంకో ప్రధానమంత్రి కావచ్చు. రేపు ఇక్కడ దక్షిణాది నుండి ఒక ప్రధానమంత్రి అవుతాడు. రేపు ఆయన జీవితానికి ప్రమాదం ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ సెక్యూరిటీ ఉంటుందా? ఖచ్చితంగా కేంద్ర బలగాలు ఉండాల్సిందే. కేంద్ర బలగాలు ఉండాలంటే కేంద్ర పాలిత ప్రాంతంగా ఉండాల్సిందే. అది కంటోన్మెంట్ ఏరియాలో ఎవరైనా రానిస్తారా? వాళ్ళు మాత్రమే కంట్రోల్ చేసుకుంటారు. ఎందుకు? ఆ సెక్యూరిటీ ఫోర్స్ అనేది వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం ఉంటుంది. స్టేట్ పోలీస్ మీద నమ్మకం ఉండదు వాళ్ళకు. అందుకే స్టేట్ పోలీస్ కానీ ఈ పౌరులు కానీ, మనము ఈ దేశ పౌరులైనా మనల్ని కూడా అనేరు వాళ్ళ రాష్ట్రపతి భవన్ ఉన్న ఏరియా కూడా ఇవాళ కంటోన్మెంట్ పరిధిలోనే ఉన్నది. ఎందుకు ఉన్నది? కంటోన్మెంట్ పరిధిలో రాష్ట్రపతి భవనము
ఆ రాష్ట్రపతి ఒక విలువైన అంటే దేశ ప్రథమ పౌరురాలు కాబట్టి ఆ ప్రథమ పౌరురాలు నివసించి ఒకవేళ వస్తే ఆమె రక్షణ ఎవరు చేస్తారు? రాష్ట్ర పోలీస్ చేయదు, కేంద్ర బలగాలే చేయాలి. కాబట్టి ఖచ్చితంగా రేపు ఢిల్లీ ఎట్లయితే ఫస్ట్ క్యాపిటల్ పరిధి కంటోన్మెంట్ అంటే కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటుందో హైదరాబాద్ కూడా అంతే ఉంటుంది. ఇవాళ ఖచ్చితంగా మేము బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుగా చెప్తున్నాము. బాబాసాహెబ్ అంబేద్కర్ నివసించింది కూడా కంటోన్మెంట్ ఏరియాలనే. ఇవాళ మా దళితులు ఎక్కువ మంది నివసిస్తున్నది కంటోన్మెంట్ ఏరియాలే. మా దళితులు నివసిస్తలేరు ఆడ, అంటే వాళ్ళు మనుషులు కాదా? కంటోన్మెంట్ ఏరియా అయినంత మాత్రాన మొత్తం వాళ్ళని చంపేస్తారా సెంట్రల్ పోలీస్ అంతా? వాళ్ళ హక్కులు కాళ్ళ రాయబడితే వాళ్ళకి జీవించే హక్కు ఉండదా? నీకంటే ఎక్కువ సెక్యూర్గా ఉంటారు అక్కడ వాళ్ళు, ఎందుకంటే సెక్యూరిటీ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. కాబట్టి ఇవాళ ఇట్లాంటి బూటకపు చర్చలు, బూటకపు విధానాలన్నీ ఇవాళ ప్రజాస్వామ్య పరిపాలనలో జరిగాయి. ఈ నక్సలైట్ సిద్ధాంతం ఉన్నోళ్ళు, ఈ లెఫ్టిస్టులు, ఎవరైతే రాజ్యాంగానికి లోబడిన వ్యక్తులు చేస్తున్న ప్రచారాన్ని నమ్మద్దు. మేము రాజ్యాంగ బద్ధులము, మేము దక్షిణాదిని సపరేట్ దేశం కావాలనట్లేదు. మా ప్రాంత అస్తిత్వాన్ని, మా ప్రాంత హక్కులని, మా ప్రాంత యొక్క అవకాశాలని మేము అనుభవించాలనుకుంటున్నాం. కాబట్టి ఆ దిశగా ఈ రాజ్యాంగం మాకు హక్కు కల్పించింది. రాజ్యాంగ నిర్మాత మాకు దేశానికి రెండో రాజుని హైదరాబాద్ చేయమన్నాడు. అది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 67 సంవత్సరాల తర్వాత దాన్ని అమలు చేయమని కొట్లాడుతున్నాం. రేపు మా కార్యాచరణ అంతా కూడా ఈ రోజు నుండే మేము రేపు తీసుకోబోతున్నాం. భవిష్యత్తులో 17 మంది ఎంపీల వాళ్ళకి ఇస్తాం రిప్రజెంటేషన్స్, బీజేపీ కార్యాలయంలో ఇస్తాం, అట్లాగే కాంగ్రెస్ కార్యాలయం అధ్యక్షునికి ఇస్తాం, అట్లాగే బీఆర్ఎస్ అధ్యక్షునికి ఇస్తాం. సో వాళ్ళు చేయకపోతే ఖచ్చితంగా వాళ్ళ ఇంటి ముంగడ ధర్నా చేస్తాం, దండోరా విమోగిస్తాం. ఎట్లయితే తెలంగాణ కోసం యావత్తు ప్రజలు కదిలొచ్చారో దక్షిణాది సమస్య కోసం కూడా యావత్తు మొత్తం ప్రజల్ని, దక్షిణాది ప్రజల్ని కదిలిస్తాం. అందులో భాగంగానే మేము ఒకటి పిలిపియాల్చుకున్నాం. దక్షిణాది వస్తువులు ఎవరైతే ఉత్తరాది వస్తువులను మేము స్వచ్ఛందంగా బహిష్కరించమని పిలిపిస్తున్నాం. ఏ వస్తువు వాళ్ళది ఉన్నా మనం కొనద్దు. మన వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువే కొనాలి. మన తెలంగాణ వంటకాలం కొనండి, మన సౌత్ ఇండియా వంటకాలం కొనండి, మన వాళ్ళను మన ఉత్పత్తి చేసిన బట్టలు వేసుకోండి. ఇవాళ ప్రపంచానికే ఇవాళ మనము దక్షిణాది వాళ్ళము, హైదరాబాద్ వాళ్ళము, తెలంగాణ వాళ్ళము ఇవాళ టీకా ఇచ్చినాం, కోవిడ్ టీకా ఇచ్చిన వాళ్ళం. ఫార్మా ఇండస్ట్రీలో ప్రపంచానికి ఆదర్శం ఉన్న వాళ్ళం. అన్ని రంగాలు, ఈ దేశం కంటే అన్ని రంగాల్లో ఇలా ఐటీ రంగంలో మొత్తం ప్రపంచంలో ఆధిపత్యం చేస్తున్నంత ఎవరండి? దక్షిణాదికి సంబంధించిన ఆయన ఎవరైనా కావచ్చు. ఆయన పేరు సుందర్ పిచాయ్ కావచ్చు, సత్యనారాయణలు కావచ్చు, వీళ్ళంతా సౌత్ ఇండియన్సే కదా. సో కాబట్టి ప్రపంచాన్నే శాసిస్తున్న వాళ్ళుగా దక్షిణాది వాళ్ళు ఉన్నప్పుడు ఈ ఉత్తరాది వాళ్ళు ఏమి మా మీద ఆధిపత్యం చేయడం ఏంది? మేము టెక్నాలజీ రంగంలో ప్రపంచాన్ని శాసిస్తున్నాము, విజ్ఞాన రంగంలో ప్రపంచాన్ని శాసిస్తున్నాము, టీకా రంగంలో ప్రపంచాన్ని శాసిస్తున్నాము. అధికార రంగంలో మాత్రమే, ఎందుకంటే మా జనాభా తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. సో కాబట్టి మా అధికారాన్ని మేము అనుభవించే విధంగా, మా హక్కులను, మా అస్తిత్వాన్ని కాపాడుకునే విధంగా రేపు డీజాక్ పనిచేస్తుంది. అది బాబాసాహెబ్ అంబేద్కర్ అదే కోరుకున్నాడు, మేము అదే చేస్తాం. థ్యాంక్ యూ సార్. మొత్తానికైతే దక్షిణాది రాష్ట్రాల అస్తిత్వం కోసం తప్పకుండా మేము ముందుండి పోరాటం చేస్తామని చెప్పేసి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ చెప్తున్నాడు. దాంతోపాటు తప్పకుండా కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్ను ప్రకటించి తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ని డెవలప్ కావాలన్నా ఇక్కడ ఉన్న ఉద్యోగులకు ప్రమోషన్లు కానీ, లేదంటే ఉద్యోగులు మరింత పై స్థాయిలోకి, లేదంటే నిరుద్యోగులకు ఉపాధి దొరకడం. కాబట్టి వీటన్నిటికి సంబంధించిన విషయంలో తప్పకుండా వెంటనే హైదరాబాద్ను రెండో రాజధానిగా ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు వాళ్ళ ఆఫీసులోనే డీజాక్ ఆఫీసులో నిరాహార దీక్ష చేస్తున్నారు. రానున్న రోజుల్లో తప్పకుండా ఫ్యూచర్ మేము ప్రణాళికను కూడా ప్రకటిస్తామని చెప్తున్నారు. చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.